శ్రీ రామాయ నమః. మనకు శ్రీ మహాభారతము మనకు ఎవరు లేకుండా కూడా అది నిక్షిప్తంగా జరిగిపోవడం అనేది చాలా శుభ సంకల్పం. ఎందుకంటే కొన్ని పనుల వల్ల పోతుంటారు మధ్యలో, అది మంచి శుభ సంకల్పం. ఎందుకంటే కథాశ్రవణం అనేటువంటిది రోజు ఉంటేనే దాని యొక్క అందం అన్నమాట, విశేషత. ఆ కథ అట్లనే సాగుతూ ఉంటుంది. ఆ కథలో వచ్చేటువంటి పాత్రలు, వాళ్ళ యొక్క స్వభావాలు అన్నీ కూడా మనం ఆకలింపు చేసుకోవాలి. ఎందుకంటే మనిషిని పోలిన మనిషి ఉంటాడేమో కానీ మనిషి వేలిముద్రని పోలిన వేలిముద్ర ప్రపంచంలో ఎక్కడ లేదంట. మనిషిని పోలిన మనిషి ఉండొచ్చేమో కానీ మనిషిని వేలిముద్ర పోలినటువంటి ఇంకొక వ్యక్తి ఉండడు అని చెప్తాడు. కాబట్టి ఐష్ కానీ అదే మనిషిని వేలిముద్ర కూడా సరిపోదని చెప్తారు. అంటే అన్ని రకాలైనటువంటి సృష్టిని భగవంతుడు మనకు సృష్టించగలిగినాడు. మరి ఆయనకి పదే పదే మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాంటి స్వభావాల మధ్యలో మనము ఏ విధంగా బ్రతకాలి అనేటువంటిదే మహాభారతం మనకు చెప్పేటువంటిది. ఎందుకంటే మనిషి సంఘర్షణలో బ్రతికేటువంటిదే గొప్ప విజయం అన్నమాట. ఇప్పుడు మనం ప్రతిదీ సంఘర్షణే, పుట్టడం సంఘర్షణే, పెరగడం సంఘర్షణే, సమాజంలో సంఘర్షణే, ఒత్తిడే, వృత్తిలో ఒత్తిడే, సంసారంలో ఒత్తిడే, ఇవన్నీ కూడా ఒత్తిళ్ళు ఉన్నాయి. ఆ ఒత్తిడిలో మనము ఆనందంగా బ్రతకడం అనేటువంటిది నేర్చుకోవాలి. ప్రతిదీ ఒత్తిడే, మనకి ఒత్తిడి లేనిది లేదు. భగవంతుడు రెండింటినీ కల్పించినాడు. ఎందుకంటే నువ్వు వెలుగును చూడాలంటే చీకటి ఉండాల్సిందే, నీకు నువ్వు బలాన్ని చూడాలంటే బలహీనుడు ఉండాల్సిందే. అందుకే వివేకానందులు వారు అంటారు, బలమే జీవితము, బలహీనతే మరణం అంటాడు. స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటాడు. కాబట్టి నీ బలం చూడాలంటే బలహీనత కూడా ఉండాల్సిందే సమాజంలో. కాబట్టి భగవంతుడు ఎవరికి కనిపిస్తాడంటే పవిత్రమైనటువంటి కార్యము చేసినప్పుడు, ఎవరైనా ఒక పవిత్రమైనటువంటి కార్యాన్ని చేస్తే అతని దగ్గర ఆనందం నీడలాగా వెంటాడుతుందంట. వివేకానంద స్వామి అంటాడు, ఎవరైతే పవిత్రమైనటువంటి కార్యాన్ని చేస్తారో వాళ్ళ వెంట ఆనందం సృష్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ వెంట నీడలా వెంటాడుతుందంట వాళ్ళని ఆనందం అనేటువంటిది. అంత గొప్ప చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. ఏ సారము తీసుకున్నా, ఉపనిషత్తుల సారం తీసుకున్నా, మరే అనేక గ్రంథాలు తీసుకున్నప్పటికీ కూడా ఉండేటువంటిది ఒకటే, ధర్మో రక్షతి రక్షత, ధర్మం చెర, సత్యం వద, ధర్మం చెర. అంతే. సత్యాన్ని పాటించు, ధర్మాన్ని తెలుసుకో, ధర్మాన్ని ఆచరించు. సత్యాన్ని తెలుసుకో, ధర్మాన్ని ఆచరించు, ఇవే చెప్పేది. కాబట్టి దాన్ని మనం ఆ రెండు పాయింట్లను, ఆ రెండు సత్య ధర్మాలను పట్టుకోవడానికే ఇంత శ్రమ పడాల్సి వస్తుంది. అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. మనం ధర్మాన్ని తెలుసుకుంటే ప్రయోజనం లేదు, ధర్మాన్ని చదువుకుంటే ప్రయోజనం లేదు, ఆచరిస్తేనే ప్రయోజనం. కాబట్టి ఆచరణ మార్గంలోకి తీసుకుపోవాలి. ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించే మార్గంలోకి తీసుకుపోవాలి. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళని ధర్మమే రక్షిస్తుంది అనమాట. భగవంతుని రూపంలో ధర్మము అంటే భగవంతుడే అని అర్థం అనమాట. ధర్మము అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, భక్తి అని అర్థం ఉంది. కానీ భక్తుడు అనేటువంటి వాడు ధర్మంగా ఉన్నప్పుడే వాడిని భక్తుడు అంటారు. అధర్మంగా ఉండి నువ్వు భక్తి పూజలు చేస్తే దాన్ని ధర్మం అనిపించుకోదనమాట. భక్తుడు ఈజ్ ఈక్వల్ టు ధర్మము. ధర్మంగా ఉండేటువంటి వాడే భక్తి, లేదా భక్తిగా ఉండేవాడు ధర్మంగా ఉండాలా. ధర్మానికి పర్యాయ పదము భక్తి. మరి ఈరోజు ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత ధర్మాన్ని పాటిస్తున్నారు అనేది మనం వేళ్ల మీద లెక్కేయచ్చు అనమాట. కాబట్టి అట్లాంటి అనేకమైనటువంటి స్వభావాల్ని మనము వినడం వలన, ఆ స్వభావాలలో వాళ్ళు ఎలా ప్రవర్తించినారు, ఎలా ప్రవర్తిస్తే మనకు సమాజంలో మనం ఆనందంగా ఉండగలుగుతాము అనేటువంటిదే మనము మహాభారతం నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ వైశంపాయనుడు ఇలా అంటున్నాడు,
మహాభారతం ఇక్కడ పాండవులు కుంతి ద్రుపద పర్వతమునకు బయలుదేరుట. వాళ్ళు ద్రుపద పర్వతానికి బయలుదేరుతున్నారు. వైశంపాయనుడు ఇలా అన్నాడు, ఏతత్ సుత్వా తు కౌంతేయ బ్రాహ్మణ వంశీ వ్రతాత్ సర్వే స్వాస్థ మనసాహ బభూహుస్తే మహాబలాహ అంటున్నాడు. అంటే ఏమిటి? మహాబలుడైన కౌంతేయులు సంసిత వ్రతుడైనటువంటి ఆ బ్రాహ్మణుల మాటలు విని చలించిపోయినారు. సత్యవాది అయిన కుంతి తన పుత్రులందరూ ద్రౌపదిపై మనసు పడినట్లు గమనించి యుధిష్ఠిరునితో ఇలా అంది. యుధిష్ఠిరునితో ద్రౌపదిపై అందరూ కూడా మనసు పడ్డారు. యుధిష్ఠిరునితో ఇలా అంటా ఉందన్నమాట. కుంతి ఇలా అంది, అందమైన ఈ నగరంలో మహాత్ముడైన ఈ బ్రాహ్మణుడు ఇంటిలో ఇక్కడ చాలా రోజుల నుంచి ఆనందంగా ఉంటున్నాం. భిక్ష కూడా లభిస్తూ ఉంది మనకు. అరిందమ్మ, ఇక్కడున్న అందమైన వనాలను, ఉద్యానవనాలను అన్నింటినీ చాలాసార్లు చూసాం. మరలా వాటినే చూడాలంటే మనసు నచ్చదు. కురుకుమార వీర, భిక్ష కూడా అంతకు ముందు వలె దొరక్కపోవచ్చు. కాబట్టి నీకు ఇష్టమైతే మనమంతా పాంచాల దేశానికి వెళ్దాము. సో మనం చాలా రోజుల నుంచి ఇక్కడ బ్రాహ్మణ నివాసంలో ఉన్నాము. అనేక ప్రాంతాలను ఇక్కడ ఉన్నాము. అనేక ప్రాంతాలను ఇక్కడ సందర్శించినాము. మరి మనమందరూ కూడా ఇక్కడే ఉన్నట్లయితే మనకు భిక్ష దొరకకుండా పోవచ్చు, కానీ పర్మనెంట్గా ఉంటే. కాబట్టి మనము ఇక్కడ నుంచి మనం వేరే చోటకు వెళ్దాము. ఎందుకంటే కొత్తగా చూడాల్సిన ప్రదేశాలంటూ ఏమీ లేవు, అన్నీ చూసేసినాం ఇక్కడ ఉండేటువంటివన్నీ కూడా. కాబట్టి కొత్త ప్రాంతాలను చూడడానికి వెళ్దాము అని చెప్పేసి, కొత్త ప్రాంతాలను చూడడం ఆనందకరమవుతుంది కదా. ప్రాంతాలను మనము సందర్శించడం వల్ల అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని మనం పొందగలగవచ్చు. కాబట్టి అంతే కదా, అంతే. లేదు వేదవ్యాసుల వారు ఉండమన్నారు అక్కడ. మీరు కొన్ని రోజులు ఇక్కడ ఉండండి అని చెప్తున్నారు. వాళ్ళు వేసుకోలేదు. ఇప్పుడు తెలియదు కదా, దుర్యోధనునికి తెలియదు అనమాట. లోక కళ్యాణం మీ వల్ల జరగాల్సి ఉంది, కొన్ని రోజులు మీరు ఏకచక్రవర్ణంలో ఉండండి అని చెప్పినారు. శత్రుకర్మర పాంచాల దేశస్థుడు చక్కని భిక్ష పెట్టగల వారిని కూడా వింటున్నాము. యజ్ఞసేన మహారాజు కూడా బ్రాహ్మణుల పట్ల మంచిగా ప్రవర్తించుడని విని ఉన్నాము. ఒకే తావున ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది. కాబట్టి నీకు ఇష్టమైతే హాయిగా అక్కడకు వెళ్దాము. యుధిష్ఠిరుడు అన్నాడు, నీకు ఇష్టమైతే మాకు హితకరమైందే అమ్మ. తమ్ముళ్ళు వెళ్దామంటారో లేదో కనుక్కో ఒకసారి. తమ్ముళ్ళు కూడా ఒకసారి అడుగు, నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని చెప్పినాడు. అప్పుడు కుంతి భీమార్జునులతో నకుల సహదేవులతో ప్రయాణాన్ని గురించి ప్రస్తావిస్తే వాళ్ళు కూడా అలాగే వెళదాము అని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకున్నారు పాంచాల దేశం వెళ్ళడానికి. రాజా, ఆపై కుంతి తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుల వద్ద వీడ్కోలు తీసుకుని మహాత్ముడైన ద్రుపదుని రమణీయ నగరానికి కొడుకులతో పాటు బయలుదేరింది. ఆ ద్రుపద దేశానికి ఆమె బయలుదేరిందనమాట. వైశంపాయనుడు ఇలా అన్నాడు, మహాత్ముడైన పాండవులు గూఢంగా నివసిస్తూ ఉండగా సాత్యవతయుడైనటువంటి వ్యాసుడు వారిని చూడడానికి వచ్చాడు. సో వ్యాసుడు మళ్ళీ వస్తానన్నాడు కదా, ఆ విధంగా ఆయన పాంచాల దేశంలోకి వచ్చినాడు అనమాట వీళ్ళని చూడడానికి. అప్పుడు పరంతపులైన పాండవులు తమ చెంతకు వచ్చిన వ్యాసుని చూసి ఎదురేగి నమస్కారపూర్వకంగా పలకరించి చేతులు జోడించి నిలిచారు. పాండవులచే ప్రత్యక్షంగా పూజించబడిన వ్యాసుడు వారినందరినీ కూర్చోమని ఆదేశించి వారు కూర్చున్న తర్వాత ప్రీతిపూర్వకంగా ఇలా మాట్లాడుతున్నాడు పాండవులతో. పరంతపులారా, మీరు శాస్త్ర విధిని అనుసరించి ధర్మానుసారంగా ప్రవర్తిస్తున్నారు. పూజించదగిన బ్రాహ్మణుల పూజల్లో లోపం చేయడం లేదు కదా. తరువాత వ్యాస భగవానుడు ధర్మార్థయుక్తమైనటువంటి విషయాలను చెప్పాడు. విచిత్రమైనటువంటి ఎన్నో కథలను బోధించినాడు. ఎన్నో కథలను, ఎందుకంటే ఆ కథల ద్వారా మనం ఎంతో నీతిని అనేటువంటిది గ్రహించవచ్చు. విశ్వాచారులు కూడా ఆయన విష్ణు సహస్రనామాన్ని చెప్పేటప్పుడు, ధర్మరాజు యొక్క పరిపాలన గురించి చెప్పేటప్పుడు అనేక రకాలైనటువంటి కథలను చెప్పినాడు అన్నమాట. అనేక రకాలైనటువంటి కథలను చెప్పడం అనేటువంటి జరిగింది. ఆ చిన్న చిన్న నీతి కథల్లోనే ఎంతో అంతరార్థము, పరమార్థం అనేటువంటిది దాగి ఉంటుంది. అందువలన ఒకానొక తపోవనంలో మహాత్ముడైన ఒక ఋషికి
ఒక కూతురు ఉండేది. వ్యాసుడు ఇలా అంటున్నాడు, ఒక కథ చెప్తున్నాడు. ఒకానొక తపోవనంలో మహాత్ముడైన ఒక ఋషికి ఒక కూతురు ఉండేది. ఆమె సన్నని నడుము, అందమైన కటి, కనుబొమ్మలు కలిగి సమస్త సద్గుణాలు కలిగింది. తన పూర్వాకృత కర్మల వలన ఆమె దౌర్జన్యానికి లోనైంది. రూపవతి, సత్ప్రవర్తన కలిగింది, అయినా ఆమెకు వివాహం కాలేదు. ఆమె పూర్వాకృత కర్మల వలన ఆమె దౌర్భాగ్యానికి లోనైంది. తర్వాత రూపవతి, సత్ప్రవర్తన కలిగిందైనా ఆమెకు వివాహం కాలేదు. ఎంతో అందంగా ఉన్న, సత్ప్రవర్తన ఉన్న ఈరోజు వివాహం కాలేదు ఆమెకు. ఆపై పెళ్లి కాలేదనే దుఃఖంతో ఆమె భర్త కోసం తపస్సు చేయడం ఆరంభించింది. తీవ్రమైన తపస్సుతో శంకరుని మెప్పించింది. ఆమె తపస్సుకు సంతోషించిన శంకరుడు, నీకు మేలు జరుగుతుంది, వరాన్ని కోరుకో, నీకు వరం ఇస్తాను అని యశస్వితో అన్నాడు. అప్పుడు ఆమె తనకు హితకరమైన మాటగా, సర్వగుణాలతో కూడి ఉన్న భర్త నాకు కావాలి అని చాలాసార్లు ఈశ్వరునితో పలికింది. నాకు భర్త కావాలి, భర్త కావాలి అని 5 సార్లు పలికిందంట. ఆమె చాలాసార్లు పలికిందంట. ఆ విధంగా పలకడం వలన వాగ్మి అయిన ఈశ్వరుడు కళ్యాణి, నీకు 5 భర్తలు లభిస్తారు అని చెప్పాడు. ఎన్నిసార్లు కోరితే అన్నిసార్లుగా భర్తలను ఇచ్చేసినాడు అనమాట. 5 సార్లు అడిగిందనమాట. ఈశ్వరుడు ఆ రీతిగా పలకగా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ ధర్మాత్ములు కాబట్టి భగవంతుడు ఆ విధంగా ఇచ్చినాడు. మనకి ఎన్నిసార్లు పిలిచినా ఈడు, మనకి ఎన్నిసార్లు అన్నా పిలిచు, మనం డబ్బు 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 అనే 5 సార్లు అన్నా రాదు మనకి. ఎందుకంటే మనలో ధర్మము, నీతి, సత్ప్రవర్తన అనేటువంటిది లేదు. వివేకానందులు వారు అంటారు, పవిత్రత, నిస్వార్థత, సత్యము, అహింస ఉండేటువంటి వ్యక్తి యొక్క నీడను కూడా ఈ లోకం తాకలేదు అంటాడు ఆయన. ఈ నీడ కూడా తాకెక్కలేదు మనకి అంటాడు. అంత ఇది ఉంటుందన్నమాట. సో పవిత్రత, నిస్వార్థత, అహింస, సత్యం ఉండేటువంటి వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి అంటాడు బాబు. ఎందుకంటే బోర్లించిన కుండలో నీళ్లు పడనట్లే ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి దేశమంతా తిరిగినా వీసమెత్తి విజయం కూడా సాధించలేడు అంటాడు ఆయన. బోర్లించిన కుండ జోరుగా వర్షం కురుస్తున్న నిన్ననట్లే ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, ఆత్మవిశ్వాసం లేనటువంటి వ్యక్తి దేశమంతా తిరిగినా కూడా వీసమెత్తి విజయం సాధించలేడు అని చెప్తుంది. అందుకే మనిషికి కావాల్సింది 2 గుణాలు. 1 పరమాత్మ విశ్వాసము, 2 ఆత్మవిశ్వాసం. ఈ 2 ఉన్నాయనుకోండి, అతను సత్పురుషుడైతాడు. ఎందుకంటే ఆత్మవిశ్వాసము ఉండాల, కానీ దాని వెనుక పరమాత్మని యొక్క భక్తి కూడా ఉండాల. ఎందుకంటే ఆత్మవిశ్వాసము మరి అతి విశ్వాసం కాకూడదు. ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం కాకూడదు. పరమాత్మ విశ్వాసము, ఆత్మవిశ్వాసము 2 కూడా మనకు ఉండాలా అని చెప్తాడు వివేకానంద స్వామి. ఎందుకంటే చూడండి, సముద్రం చూడండి, ఎంత సూర్యుడు ఎంత ఎండ వస్తున్నప్పటికీ కూడా సముద్రం ఆవిరి కాదు. అదే చిన్న చిన్న నీటి గుంటలు చూడండి, సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూనే ఎండిపోతాయి. అదే సముద్రం చూడండి, తొడుకదో పెడగదు, అట్లుంటుంది అనమాట. నువ్వు ఎంతన్నా ఎన్ని డిగ్రీలను రానిలే అని చెప్పేసి అంత ఆత్మవిశ్వాసంగా ఉంటుంది. మరి ఎంత వర్షం నీరు పోయినా అట్లే ఉంటుంది. అది ఎంత వర్షం నీరు పోయినా అట్లే ఉంటుంది సముద్రం. అందుకే మనిషి సముద్రం లాగా ఉండాలని చెప్తాడు. సముద్రం అంత గొప్ప సంకల్పం ఉండాల, ఒక విశాలమైనటువంటి దృక్పథం, విశాలమైనటువంటి భావాలు ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం అధికంగా సంతోషంగా ఉంటాం. విశాలమైన భావం ఉండాల. మనం ఏమంటాము, మన ఫ్రెండ్స్ అనుకోండి, ఎవరికోని ప్రమోషన్ వచ్చింది అనుకో, వాడికి ఎట్లొచ్చింది అని అసూయపడతాం. అదే వాడికి నెక్స్ట్ డే క్యాన్సర్ అని తెలిసింది. ప్రమోషన్ ఏమో నీకు కావాలా, క్యాన్సర్ దాన్ని తీసుకో, అది కూడా తీసుకో, సస్తావు. ఇంకా ప్రమోషన్ వచ్చిందేమో అసూయపడుతుంది, క్యాన్సర్ వచ్చిందని నెక్స్ట్ డే వాడికి క్యాన్సర్ వచ్చిందని తెలుస్తుంది. మరి 2 తీసుకో, ప్రమోషన్ నువ్వే తీసుకో, క్యాన్సర్ నువ్వే తీసుకో. అంటే క్యాన్సర్ నాకు వద్దు, ప్రమోషన్ కావాలంటావు. అసూయ ఎందుకు పడతావు? భగవంతుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. నువ్వేం పెద్దగా ఇది కావద్దు.
నీ కర్మలు నిన్ను నడిపిస్తాయి. విశ్వాసంతో ఉండు. బలహీనమైనటువంటి చీమ కూడా ఈరోజు జీవిస్తూ ఉంది. అది చక్కెర డబ్బా దగ్గర కరెక్ట్గా పోతుంది. అది క్రమశిక్షణగా ఉంటుంది. చీమని గురించి నేర్చుకో. ఎంత క్రమశిక్షణగా ఉంటుంది, అది ఎంత నీట్గా లైన్గా పోతూ ఉంటుంది. మనం ఎన్ని రోజులున్నా లైన్లో పోము. ఎక్కడన్నా పోము. టికెట్లు తీసుకునేటప్పుడు కానీ ఎక్కడ కానీ లైన్లో పోము. ఇంకెవరైనా చచ్చిపోయినా పర్వాలేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలా, ఎట్లన్నా కానీ చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ క్రమశిక్షణ నేర్చుకోవాలి మనం. ఆ చీమను చూసే నేర్చుకోవచ్చు మనం. చిన్న ప్రాణి అది, దానికి క్రమశిక్షణ ఇవ్వగలిగినాడు భగవంతుడు. మరి అవే క్రమశిక్షణలో ఉంటాయి మరి. కాబట్టి అలాంటిది ఆత్మవిశ్వాసం అనేటువంటిది మనం పెంచుకోవాలా అని చెప్పేసి చెప్తాడు. ఆ విధంగా ఇక్కడ 5 సార్లు భర్త అన్నావు కాబట్టి ఈశ్వరుడు ఈ రీతిగా పలుకగా మీకు నీ అనుగ్రహం వల్ల నేను ఒకే భర్తను కోరుతున్నాను అని వరదులైనటువంటి ఆ శివునితో చెప్పిందట. మళ్ళీ శివుడు మరలా ఈ మంచి మాట, నువ్వు 5 సార్లు భర్త కావాలని నాతో అన్నావు. నువ్వు దేహాంతరాన్ని పొందినప్పుడు నేను చెప్పినట్లు తిరుగుతుంది. దేవరూపిణి అయిన ఆ కన్యయే ద్రౌపదిని ఇంట జన్మించింది. ఆమె ద్రౌపదిని ఇంట జన్మించింది. వృషతుని మనుమరాలైనటువంటి ఆ సతి కృష్ణ మీకు భార్యగా నిర్ణయించబడింది. కాబట్టి మహాబలురైన మీరు పాంచాల నగరంలో నివసించండి. ఆమెను పొంది మీరు సుఖంగా జీవించగలరు, అనుమానం లేదు. చూడండి, ఇక్కడ వ్యాసుడు ఎట్లాంటి వాడు, పూర్వజన్మలో ఉండేటువంటి దాన్ని చెప్పేస్తున్నాడు. అంటే మీకు ద్రౌపది కోడలైతుంది అని చెప్పేస్తున్నాడు. అంటే ఆ విధంగా గొప్పవాళ్ళు, సత్పురుషులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ముందుగానే ఊహిస్తారు. దాన్ని వాళ్ళ ఆ కర్మ ఫలాలు వాళ్ళకి తెలుస్తాయి, ఎవరికి ఏం జరుగుతుంది అనేటువంటిది ఆ విధంగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఆమెను పొంది సుఖంగా జీవించగలరు, అనుమానం లేదు. మహాతపస్వి అయిన మహానుభావుడైన తాత వ్యాస భగవానుడు ఈ విధంగా పలికి పాండవుల దగ్గర, కుర్జీ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆయన చెప్పేసి వెళ్ళిపోయినాడు. వ్యాస భగవానుడు నిష్క్రమించిన తర్వాత నరశ్రేష్ఠులైనటువంటి పాండవులు సంతుష్ట మనస్కులై తల్లి ముందు నిల్చుకొని బయలుదేరినారు. పరంతపులైన పాండవులు బ్రాహ్మణుని నుంచి సెలవు తీసుకుని ఆయనకు నమస్కరించి అనుమతి పొంది ఉత్తర దిక్కున సరాసరి వెళ్లే మార్గాన్ని పట్టుకుని పాంచాల దేశం వైపు వెళ్ళారు. ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసి పురుష శ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులు గంగా తీరంలో సోమాశ్రయం అనేటువంటి తీర్థాన్ని చేరారు. సోమాశ్రయం అనేటువంటి తీర్థాన్ని మహారథులైనటువంటి అర్జునుడు వారి రక్షణ కొరకు, వెలుతురు కొరకు ఒక కొరివ కట్టెను ఎత్తి పట్టుకుని వారి ముందు నిలిచినాడు. ఆ తీర్థం గుండా వాళ్ళు పోతున్నారు. దివిటి పట్టుకొని ముందుకు పోతున్నాడు అనమాట. ఈయన రమణీయము ఏకాంతము అయినటువంటి ఆ గంగా జలంలో ఒక గంధర్వరాజు తన కాంతలతో జలక్రీడలాడుతున్నాడు. ఆయన ఈర్ష్యాళువు, జలక్రీడ కోసమే అక్కడికి వచ్చినాడు. ఒక అర్ధరాత్రి పూట్ల ఒక గంధర్వరాజు అక్కడ వాళ్ళు జలక్రీడలాడుతున్నాడు. ఆయన ఈర్ష్యాళువు, అంటే ఈర్ష్య ఉండేటువంటి వాడు, జలక్రీడ కొరకే అక్కడికి వచ్చినాడు అనమాట. ఆయన నది దగ్గరకు వస్తున్న పాండవుల అలికిడి విని బలిష్ఠుడైన గంధర్వుడు శబ్దం వల్ల తీవ్రంగా కోపించినాడు. ఈ సమయంలో ఎవరు వస్తున్నారు అని చెప్పేసి ఆయన కోపించినాడంట ఆ గంధర్వుడు. అక్కడ తల్లితో సహా అక్కడున్న పరంతపులైన పాండవులను చూసి గంధర్వరాజు భీకరమైన వింటిని ధ్వనిసేస్తూ వారితో ఇలా అన్నాడు. రాత్రి ప్రారంభమయ్యే ముందు పశ్చిమ దిక్కున భయంకరమైన సంధ్యారాగం ఏర్పడినప్పుడు 80 లవాల కాలాన్ని బదులుగా మిగిలిన కాలం కామచారులైన యక్ష గంధర్వ రాక్షసులకు నిర్ణయించబడింది. రోజులో మిగిలిన భాగం అంతా మనుషులకు వారి పనుల కొరకు కేటాయించబడింది. అంటే ఈ సమయం అంతా మాకు గంధర్వులకు నిర్ణయమైంది, మిగతా సమయం అంతా కూడా వీళ్లకు మనుషులకు నిర్ణయమైంది వారి పనులను చేసుకోవడానికి. లోభం వలన ఏ మానవుడైనా మాకై నిర్ణయించిన సమయంలో సంచరిస్తూ సమీపిస్తే ఆ మూర్ఖులను రాక్షసులు మేము బంధిస్తాము. అట్లాంటి సమయంలో వాళ్ళు క్రీడిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎవరైనా మానవులు కనిపిస్తే ఆ రాక్షసులు, ఈ గంధర్వులు వీళ్ళంతా కూడా బంధిస్తారంట వాళ్ళు. అది నియమము అని చెప్పారు. అందువల్ల రాత్రి వేళలో నీటిలో ప్రవేశించిన మనుషులందరూ వారు బలవంతులైనటువంటి రాజులైనా సరే వేదవేద్యులు నిర్దిస్తున్నారు. దూరంగా నిలబడండి, దగ్గరకు రాకండి. నేను అంగారక పర్ణుడనే గంధర్వరాజును.
గంగా జలంలో దిగి ఉన్న నన్ను ఎందుకు గమనించలేదు? నేను నా బలాన్ని నమ్మిన వాడిని, అభిమానధనుణ్ణి, ఈర్ష్యాలుని, కుబేరుని ప్రియమిత్రుని కూడా. నేను జలక్రీడలు ఆడుతుంటే మీరేమీ పట్టించుకోకుండా ఉన్నారు. నేను ఎంత బలవంతుణ్ణి, నేను అభిమానవంతుణ్ణి, కుబేరుని యొక్క ప్రియపుత్రుణ్ణి మీరు నన్ను ఎందుకు గమనించలేదు? మీరు ఈ వనం కూడా నాదే. దీని పేరు అంగారక పర్ణం. నేను గంగా నదీ తీరంలో సంచరిస్తూ ఈ వనంలో విచిత్ర క్రీడలతో కాలం గడుపుతూ ఉంటాను. నేను విచిత్రమైనటువంటి క్రీడలతో ఇక్కడ కాలం గడుపుతుంటాను. నేనుండగా రాక్షసులు కానీ, యక్షులు కానీ, దేవతలు కానీ, మానవులు కానీ దగ్గరకు రాలేరు. మరి మీరు నా దగ్గరికి ఎలా వస్తున్నారు? ఈ తీర్థం కూడా మీరు దగ్గరకు వచ్చి పోతున్నారు, ఎట్లా పోతున్నారు మీరు అని అడిగినాడు. పోవచ్చు అంటే వాళ్ళ సమయం అది, వాళ్ళ సమయం. డే టైం మనం నైట్ టైమ్స్ వాళ్ళు అది ప్రమద గణాలు ఇట్లాంటివన్నీ ఒక్కొక్క టైం ఉంటుందన్నమాట వాళ్ళు. అట్లా అర్జునుడు అన్నాడు, దుర్మది సముద్రంలో, హిమాలయాల సంధిలో, గంగా నది తీరంలో రాత్రి అయినా పగలైనా సంధ్యవేళైనా ఎవరి అధికారం నిలిచి ఉంటుంది? గంధర్వ, నదీమ తల్లి అయిన గంగను సమీపించడానికి కాల నియమం ఏమీ లేదు. కాలమేం లేదు. తిని అయినా రావచ్చు, తినకుండా అయినా రావచ్చు, పగలైనా రావచ్చు, రాత్రి అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు నదుల విజయంలో. మేము శక్తివంతులము, వేల కాని వేలలో వచ్చిన నిన్ను అణచగలం. క్రూడ, యుద్ధం చేయడానికి శక్తి లేని మానవులు మమ్మల్ని పూజిస్తారు. అసలుకి మేము మీతో యుద్ధం చేయడానికి రెడీ. శక్తి లేని వాళ్ళంతా కూడా శక్తి కావాలని మమ్మల్ని పూజిస్తారు. మానవులంతా కూడా మమ్మల్ని పూజిస్తారు. తొలుత హిమాలయ స్వర్ణ శిఖరం నుంచి వెలువడిన గంగ 7 పాయలుగా విడిపోయి కడలిలో కలిసిపోయింది. గంగా, యమున, సరస్వతి, సరయు, గోమతి, గండకి అని 7 పాయలు చీలింది. ఈ 7 నదుల్లో నీటిని తాగిన వారి పాపాలు పటాపంచలవుతాయి. ఈ గంగ చాలా పవిత్రమైంది. ఆకాశం ఒక్కటే దాని ఒడ్డు. గంధర్వ ఆకాశ మార్గంలో చరించే ఈ గంగకు దేవలోకంలో అలక అని పేరు కూడా ఉంది. ఆ గంగయే వైతరిణి పేరుతో పితృలోకంలో ప్రవహిస్తున్నది. పాపాత్ములు దాన్ని దాటడం చాలా కష్టం. ఈ లోకంలో దీని పేరు గంగా. కృష్ణదైపాయనుడు ఈ విషయాన్ని చెప్పినాడు. వైతరిణి నదిని దాటడం అనేటువంటి చాలా కష్టం. ఆ పాపాత్ములు ఎవరు కూడా దాన్ని దాటలేరు. ఒకవేళ దాన్ని దాటితే వాళ్ళకి మోక్షం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పారు. ఈ విషయాన్ని కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వ్యాసుడు మాకు తెలియజేశాడు అని చెప్పారు. కళ్యాణకారిణి అయినటువంటి ఈ దేవనది నిర్విఘ్నంగా స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది. అటువంటి నదిని నిరోధించదగదు. ఇది సనాతన ధర్మం కాదు. నువ్వు ఉండొచ్చు, మమ్మల్ని నిరోధించకూడదు. మేము ఏ వేళనైనా కూడా ఈ గంగా నదీ తీరంలో మేము ఉండవచ్చు, స్నానం చేయవచ్చు, నీటిని తాగవచ్చు, ఏ విధంగా అయినా కూడా మేము ఉండవచ్చు. ఈ గంగను ఎవరూ నివారించలేరు. నదీ ప్రవేశాన్ని ఎవరూ అడ్డగించరాదు. అటువంటి పవిత్ర గంగా జలాన్ని నీ మాటను బట్టి మేము స్వచ్ఛగా సృజించకుండా ఎలా ఉండగలగాం? నీ మాటను బట్టే మేము సృజించకూడదు అని చెప్తున్నాం. మేము సృజించకుండా ఉండలేము దాన్ని. ఖచ్చితంగా పవిత్రమైంది కాబట్టి. కాబట్టి ఆ మాటను విని అంగారక పరము కోపించి ధనస్సును ఎక్కుబట్టి విషసర్పాల లాంటి వాడి బాణాలను విడవనారంభించినాడు. ఆయన కొట్టడానికి ప్రారంభమైనాడు. వెంటనే పాండుకుమారుడు అర్జునుడు కొడివి కట్టెను త్రిప్పుతూ మంచి డాలును అడ్డు పెట్టుకుని ఆ బాణాలన్నింటినీ కూడా తప్పించేశాడు. ఆ బాణాలన్నింటినీ కూడా ఈయన అస్త్ర విద్యా ప్రవీణుడు కాబట్టి ఆ బాణాలన్నింటినీ కూడా తగ్గించేసినాడు. అర్జునుడు ఇలా అన్నాడు, గంధర్వుడా, అస్త్ర విద్యల దగ్గర నీ బెదిరింపులు పనికిరావు. అస్త్ర విద్యా సంపన్నులపై వినియోగిస్తే నీ మాయ నురుగులాగా అంతమవుతుంది. కాబట్టి నా దగ్గర ఇవన్నీ నీకు కుదరవు. అస్త్ర విద్యా సంపన్నులమైనటువంటి మా దగ్గర నీవు వినియోగిస్తే ఈ మాయ అంతా నురుగులాగా అంతరించిపోతుంది. కాబట్టి గంధర్వులందరూ మానవుల కన్నా శక్తివంతులే. కాబట్టి నేను దివ్యాస్త్రాలతో యుద్ధం చేస్తాను, మాయతో కాదు. నేను దివ్యాస్త్రాలతోనే యుద్ధం చేస్తున్నాను, మాయతో కాదు. గంధర్వుడా, ఈ ఆగ్నేయాస్త్రాన్ని గతంలో ఇంద్రుడు కూడా గౌరవించి బృహస్పతి భరద్వాజ మునికి ఇచ్చినాడు. ఈ భరద్వాజుడు అగ్నివేశుడు మా గురువైన ద్రోణునకు, ఆ బ్రాహ్మణోత్తముడు ద్రోణుడు నాకు దీన్ని ప్రసాదించినాడు. నాకు ఎన్నో అస్త్రాలను, దివ్యమైనటువంటి అస్త్రాలను నేను పొందగలిగినాను. అస్త్ర విద్యంలో ప్రవీణుడిగా ఉన్నాను నేను.
ఎక్కువ కలిగినటువంటి వాడుగా ఉన్నాను. అత్యుత్తమమైనటువంటి ప్రతిభను కలిగి ఉన్నటువంటి అస్త్ర విద్య ప్రమాణాలు కలిగినటువంటి నేను ఆ మాటను విని ఆ మాట అని అర్జునుడు కోపంతో గంధర్వునిపై ప్రజ్వలిస్తున్న ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించినాడు. అతని మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది గంధర్వుల రథాన్ని తగులబెట్టింది. ఆ రథహీనుడైనటువంటి గంధర్వుడు కలతబడి అస్త్రశక్తి వల్ల దిక్కుతోచక నేల కొరిగిపోయాడు. అప్పుడు మహాబలుడైన అర్జునుడు పూలమాలతో ప్రకాశిస్తున్న అంగార పరకుని పట్టుకొని సోదరుల దగ్గరికి తెచ్చాడు. చూడండి, ఆయన అక్కడ పడిపోతూనే ఈయన ఏం చేయాలని చెప్పేసి సోదరుల దగ్గరికి తీసుకొని వచ్చినాడు అనమాట. అంగారపరుడు పానఘాతంతో చైతన్యాన్ని కోల్పోయాడు. అంగారపరుడు భార్య కుంభీ నపి ఆమె భర్తను రక్షించుకోదలిసి వినమ్రత అయి శరణు కోరుతూ యుధిష్ఠిరుని దగ్గరకు వచ్చింది. అతని భార్య వచ్చిందంట, స్వామి ఎట్లయినా కూడా ఇతన్ని కాపాడండి అని చెప్పేసి యుధిష్ఠిరుని దగ్గరకు వచ్చింది. మహానుభావ, నన్ను కాపాడండి, నా భర్తను విడిచిపెట్టండి, నేను ఈ గంధర్వుని పత్నిని, నా పేరు కుంభీ నసి శరణు కోరుతున్నాను అంది. యుధిష్ఠిరుడు అన్నాడు, నాయన రిపుసూదన, ఈ గంధర్వుడు యుద్ధంలో ఓడిపోలేదు, కీర్తిని కోల్పోయాడు, పరాక్రమహీనుడు. ఇప్పుడు భార్యయే ఈయనకు దక్కినది, ఇటువంటి శత్రువును చంపరాదు, వదిలిపెట్టు అన్నాడు. భార్య వచ్చి ఒక శరణు కోరుతా ఉంది కాబట్టి ఇట్లాంటి శత్రువును మనం చంపకూడదు, ఈయన అన్కాన్షియస్లోనే ఉన్నాడు కాబట్టి ఇతన్ని వదిలిపెట్టు అని చెప్పినాడు. అర్జునుడిలా గంధర్వ బాధపడవద్దు, ఇప్పుడు కురురాజైన యుధిష్ఠిరుడు నీకు అభయం ఇస్తున్నాడు కాబట్టి గంధర్వుడు ఇలా అన్నాడు, నేను ఓడిపోయినాను, అందువల్ల అంగారక పర్ణుడు నా పేరును వదిలేస్తున్నాను, నేను ఈ పేరునే వదిలేస్తున్నాను, నేను ఓడిపోవడం వల్ల నేను ఈ పేరును వదిలేస్తున్నాను, ఇంకా జనసమూహంలో నా బలాన్ని శ్లాఘించుకోను, కనీసం నా పేరు కూడా చెప్పుకోను, నేను ఎంతో బలవంతుడైనటువంటి నువ్వు వేసినటువంటి ఆగ్నేయాస్త్రం ద్వారా ఈరోజు ఏమాత్రము బలం లేనటువంటి వ్యక్తిగా నేను అయిపోయినాను. ఏమాత్రము నాకు బలం లేదు, అంత బలపురుషు గంధర్వుల్నే ఎదురించగలిగినటువంటి ఆగ్నేయాస్త్రాన్ని వేసినాడు కాబట్టి నేను ఆ అస్త్ర విద్య ముందు నేనేమీ పనికి రాకుండా అయిపోయినాను కాబట్టి నా బలాన్ని శ్లాఘించుకోలేను, నా పేరును కూడా గుర్తుంచుకోలేను. నేను ఈనాడు ఓడిపోయి కూడా దివ్యదారి అయినటువంటి అర్జునుని మైత్రిని పొందగలిగినాను. కానీ ఈరోజు నేను ఓడిపోయినప్పటికీ కూడా అలాంటి గొప్ప పురుషుణ్ణి నేను సందర్శించగలిగినాను. ఎందుకంటే ఓసారి ఓడిపోయినప్పటికీ కూడా మనకు ఒక అనుభవం కలుగుతుంది. మనకు విజయం వచ్చినప్పుడు మనము బాగా కష్టపడినప్పుడు విజయం వస్తుంది, ఓడిపోయినప్పుడు అనుభవం వస్తుంది. కాబట్టి మనము ఓటమి చెందుతూనే ఉండాలి. ఓటమి అనేటువంటిది విజయానికి ఏమి అడ్డు కాదు, ఇట్ ఈజ్ ఆపర్చునిటీ. కాబట్టి ఎన్నిసార్లైనా కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేసి దాన్ని మనము సాధించుకోగలగాలి. మనం 1-2 సార్లు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే 1-2 సార్లు మనం ప్రయత్నం చేసినా మనకు ఓడిపోతుంటాం. కానీ ప్రతి ఓడిపోయినప్పుడు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి, ఎందుకు మనం ఓడిపోతున్నాం, కారణం ఏమి, మనము చేయాల్సిన పని మీద మనం శ్రద్ధ పెట్టాం, అందువల్లే ఓడిపోతాం. మనం ఏ పని అయితే చేయగలుగుతున్నామో దాని మీద శ్రద్ధ కలిగి ఉండాలా అనేటువంటిదే ముఖ్యమైనటువంటి అంశం. వివేకానందుడు కూడా అదే చెప్పేది, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిని త్రికరణ శుద్ధిగా ప్రేమించు అంటాడు. ఒక పాట పాడుతున్నావు అనుకో, త్రికరణ శుద్ధిగా ప్రేమించి పాడు, దాని యొక్క డిఫరెన్స్ తెలుస్తుంది, అప్పుడే మాధుర్యం తెలుస్తుంది. ఏదో పాడాలా అని చెప్పేసి పాడితే అది పాడినట్లే ఉంటుంది, రోజు నువ్వు పాడుకున్నట్లుంటుంది, మేము పాడినట్లేమి ఉండదు. అంటే త్రికరణ శుద్ధిగా చేసినటువంటి పనులను భగవంతుడు మెచ్చును, లోకము మెచ్చును అన్నాడు అన్నమాచార్యుల వారు అన్నారు. అదే వివేకానందుడు కూడా, నువ్వు త్రికరణ శుద్ధిగా పనిచేస్తే నీలో ఉండేటువంటి బలమైన సామర్థ్యము బయటకు వస్తుంది. నీలో ఏ సామర్థ్యం ఉందో అది బయటకి కావడానికి కారణం ఏమి అంటే, ఈరోజు నువ్వు మాట్లాడే మాట ఒకటిగా ఉంది, నువ్వు చేసేది ఒకటిగా ఉంది. ఇంట్లో ఉంటావు, లేరని చెప్పేయమంటావు, ఫోన్ చేస్తే ఇట్లా వాళ్ళు తయారైనారు, మనకి వీళ్ళు భక్తులు అంటారు. వీళ్ళు నువ్వు చేసేటువంటి మనసా వాచ కర్మణ కరెక్ట్గా ఉన్నావా, మనసులో అనుకునేదే చేస్తున్నావా, మనసా వాచ మాట్లాడుతున్నావా, కర్మణ అదే చేస్తున్నావా, మరి అవి లేవు కాబట్టి నీలో సామర్థ్యం ఎట్లొస్తుంది చెప్పు. నువ్వు ఎన్ని రోజులు చేసినా అంతే,
నువ్వు ఎన్నన్నా రోజులు చేయి, నీలో సామర్థ్యమైనటువంటిది రాదు. కాబట్టి ఆ సామర్థ్యాన్ని గుర్తించు. వాళ్ళు ఊరికే చెప్పలేదు, అనుభవించి చెప్పినారు వాళ్ళు. వివేకానంద స్వామి అనుభవించి దాన్ని చెప్పగలిగినాడు. ఈరోజు ఆయన బర్త్డే December 12th, నేషనల్ యూత్ డే. January 12th ఈరోజే కదా, అదే నేషనల్ యూత్ డే ఈరోజు. ఆయన చెప్పినటువంటి గొప్ప వాక్యాలు ఇవన్నీ కూడా ఉపనిషత్తు వాక్యాలు ఉన్నాయి, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అదే అలాంటివి మనం స్మరించుకోవడం వల్ల ఇఫ్ యు ఆర్ థింకింగ్ వీక్ వీక్ వీక్, యు ఆర్ బికమింగ్ వీక్. యు ఆర్ థింకింగ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్, యూ విల్ బికమ్ స్ట్రాంగర్ అంటాడు. నువ్వు బలంగా ఉన్నాను అనుకుంటే నువ్వు బలవంతుడు అవుతావు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటాడు. నీ యొక్క జీవితము నీ మీదే ఆధారపడి ఉండేది, వేరే వాళ్ళ మీద కాదు. నోబడీ విల్ డిసైడ్ యువర్ లైఫ్, ఎవ్రీథింగ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యూ అంటాడు. యువర్ డెస్టినీ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు. ఇన్ యువర్ అంటే ఏమి, మన చేతుల్లోనే ఉంది. మనము మనసులో ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇవన్నీ చేస్తే మన లైఫ్ నిర్ణయించబడదు. కాబట్టి నేను నా పేరునే మర్చిపోతాను అంటున్నాడు. ఆ విచిత్రము శ్రేష్టము అయినటువంటి నా రథము దివ్యాగ్ని చేత దగ్ధమైనది. చూడండి, నా విచిత్రము శ్రేష్టము, అసలుకి ఎవరికీ లేదు ఇట్లాంటి రథం, శ్రేష్టమైనటువంటి రథం. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఈ రథము దివ్యాస్త్ర అగ్ని చేత ఏమైపోయింది, దగ్ధమైపోయింది. నేను చిత్రరథుడు అనేటువంటి పేరును మార్చుకుంటాను. నా పేరు చిత్రరథుడైనటువంటి నేను ఇప్పుడు దగ్ధరథుడినైనాను. చిత్రరథుడినైనటువంటి నేను ఏమైపోయినానంటే దగ్ధరథుడిని అయిపోయినాను లాస్ట్కి అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నాడు. నేను గతంలో నా తపశ్శక్తితో ఈ విద్యను పొంది ఉన్నాను. నాకు ప్రాణదానం చేసిన ఈ మహాత్మునకు విద్యను నివేదిస్తున్నాను. వేగంగా శత్రువును నిర్వీర్యం చేసి అతడు శరణు కోరిన వెంటనే ప్రాణదానం చేసిన వాడు అని ఏ శుభాలకు అర్హుడు కాదు. చూడండి, నన్ను వేగంగా నిర్వీర్యం చేసినాడు, వేగంగా నాకు శరణిచ్చినాడు. మళ్ళీ అంతే వేగంగా అన్నగారి మాట అన్నగారు అనడము, ఈయన శరణి ఇవ్వడం. ఆయన కింద పడిన తర్వాత కూడా అన్నగారి దగ్గరికి తీసుకుని వచ్చినాడు. అది గొప్ప సంగతి. అన్నగారి దగ్గరికే తీసుకుని వచ్చినాడు, అన్నగారి మాట ప్రకారం శరణిచ్చినాడు. సో ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు ఈ విధంగా ఏ శుభాలకు అర్హులు కాదు. ఏ శుభాలైనా పెద్దవాళ్ళ మాటను గౌరవించడము, వాళ్ళు చెప్పినట్లు వినడము, ఆ ధర్మాన్ని మనం పాటించడము, ఇవన్నీ చేస్తే వాళ్ళు అన్ని శుభాలకు అర్హులవుతారు. ఏ శుభానికి కాదు, అన్ని శుభాలకు అర్హులవుతారు. ఇది చాక్షుని అనబడే చాక్షుషి అనేటువంటి విద్య. దీన్ని మనువు సోమునికి ఇచ్చినాడు, సోముడు విశ్వావసుకి ఇచ్చినాడు, విశ్వావసు నాకు ఇచ్చినాడు. అంటే అతని దగ్గర ఉండేటువంటి విద్య. విశ్వతో బ్రహ్మ. గురువు దానం చేసిన ఈ విద్యను దుర్జనులకు చేరితే నశిస్తుంది. ఇంతవరకు ఇది సంప్రాప్తించిన క్రమం వివరించినాను. దీని ప్రభావం కూడా చెప్తాను. దీని ప్రభావంతో 3 లోకాల్లో ఉన్న వస్తువుల్లో దేన్నైనా ఏ రూపంలో చూడాలని కోరినా ఆ వస్తువు ఈ రూపంలో చూడవచ్చు. నువ్వు 3 లోకాల్లో అదే విద్య నువ్వు ఏ రూపంలో చూడినా. ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడు అయిన బ్రహ్మ కూడా చెప్తాడు కదా, వశిష్ఠుడికి చెప్తాడు, నువ్వు ఏ సంభాషణ వినాలన్నా ఆ సంభాషణ వెనక ఉండేటువంటి పరమార్థం కూడా నీకు తెలుస్తుంది. అది కరెక్ట్గా అనుకొని మాట్లాడినారా, వాళ్ళు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడినారా. రామాయణంలో నువ్వు రాసేటప్పుడు నీకు వాళ్ళ వెనక, ఆ మాటల వెనక ఉన్నటువంటి భావాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవచ్చు అని చెప్తాడు. ఇప్పుడు రాముడు మాట్లాడింది బయటకు మాత్రమే ధర్మం పాటిస్తానన్నాడా, లోపల త్రికరణ శుద్ధిగా అన్నాడా, ఇది కూడా నీకు లభిస్తుంది, ఈ విద్యను నీకు ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు రామాయణం రాయడానికి నీకు కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే పైన మాట్లాడేటువంటి మాట ఒకటి, లోపల ఉండేటువంటి భావం ఒకటైతే గ్రంథాన్ని రాయలేరు. లోపల మాట్లాడేటువంటి దాన్నే బేస్గా తీసుకుంటారు పైన మాట్లాడిన దానికంటే. సో ఆ విధంగా నీకు ఈ విధంగా ఇస్తున్నాను అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు కూడా వాల్మీకి మహర్షికి చెప్తాడనమాట. ఆ విధంగా దీన్ని చూడవచ్చు. 6 మాసాలు వంటి కాలపై నిలబడి తపస్సు చేసిన వాడే ఈ విద్యను పొందగలడు. నా దగ్గర ఉండేటువంటి విద్య 6 మాసాలు
ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేసిన వాడే ఈ విద్యను పొందగలడు. ఈ వ్రతాన్ని చేయకపోయినా నేను నీకు విద్యను ప్రవర్తింపగలను. నువ్వు ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ విద్యను నీకు ఇచ్చేస్తున్నాను. విద్యను నీకు ఇచ్చేస్తున్నాడు. గెలిచినాడు కాబట్టి శరణు పొందినాడు కదా. రాజా, ఈ విద్య కారణంగా మేము మానవుల కన్నా గొప్పవారం, దేవతలతో సమానంగా ప్రభావాన్ని ప్రదర్శించగలము. పురుష శ్రేష్ఠ, నీకు నీ సోదరులకు ఒక్కొక్కరికి 100 గంధర్వ జాతి హయ్యలను నేను కానుకగా ఇస్తున్నాను. ఈ దేవతలకు గంధర్వులకు వాహనాలు మహావేగము దివ్యపరణం గలవి. అవి అవసరాన్ని బట్టి దుర్బలాలు బలిష్టాలు కూడా కాగలవు. మీకు అనేకమైనటువంటి కానుకలు, గుర్రాలు, ఏం కావాలంటే మీకు అన్నీ ఇచ్చేస్తాను, సమకూరుస్తున్నాం. ఎందుకంటే నువ్వు ప్రదర్శించినటువంటి విద్య చాలా గొప్పదైనటువంటి విద్య. కాబట్టి పూర్వకాలంలో మహేంద్రుడు వృత్తాసురుని సంహరించడానికి ఆయన తలపై వజ్రాయుధాన్ని ప్రయోగించినాడు. అది 10 పెద్ద ముక్కలై 100 చిన్న ముక్కలైంది. వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించేదానికి మరి 10 పెద్ద ముక్కలు 100 చిన్న ముక్కలైంది. అప్పటి నుంచి ముక్కలైన ఆ వజ్రాయుధ ముక్కలన్నింటినీ దేవతలు ఉపాసిస్తున్నారు. లోకంలో ఉత్కృష్టమైన కీర్తి, డబ్బు మొదలైనవన్నీ వజ్రస్వరూపాలుగానే భావించబడతాయి. బ్రాహ్మణుని చెయ్యి వజ్రం, శత్రువుని రథం వజ్రం, వైశ్యుని దానం వజ్రం, శూద్రుని పని వజ్రం అంటారు. చూడండి ఎంత గొప్ప మాట చెప్పినారు. చూడండి, బ్రాహ్మణుని యొక్క ప్రజేప్రాణి బ్రాహ్మణ శాస్త్రం వజ్రరథం స్ఫుతం వైశ్యావై దానవజ్రం కర్మవజ్రో యవీయసహ అంటే బ్రాహ్మణునికి చెయ్యి వజ్రం అంట. అంటే ఆయన ఎప్పుడు కూడా బ్రాహ్మణునికి ఎందుకు చెయ్యి వజ్రం అంటే ఆయన ఎప్పుడు చెయ్యి చాప అడగడం అనమాట. ఆయన ఇచ్చేవాదిగానే ఉంటాడు. ఎవరిని అడగకూడదు. బ్రాహ్మణుడు ఎవరిని అడగడు. ఎవరిని అడిగేటువంటి ఛాన్స్ లేదు. ఆయన ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాడు. అడిగేటువంటిది ఎక్స్పెక్ట్ చేయకూడదు. బ్రాహ్మణులు ఎట్లుండాలి, ఎవరిని అడగకూడదు. సమాజమే పోషించాలి వాళ్ళని. ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణ్ణి సమాజమే పోషించాలి. చేస్తారు కాబట్టి మనం ఏమీ అడగకూడదు. పౌరోహితం చేసినా ఏమడిగి చేసినా మనము మరి ఏమీ అడగకూడదు. వాళ్ళని ఇచ్చేది మనకి ఇవ్వాలి. అది కలియుగంలో ఇంకొక రకంగా ఉందనుకోండి, అది వేరే విషయం. కానీ కొన్ని చోట్ల అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మంచి వేలుగా ఉన్నారు. దేవుని ఆయన శుద్ధి చేసి ఆయన కైంకర్యాలు చేసే స్తోమత పొందింటారా అది. కాబట్టి వాళ్ళు అడిగితే చిన్న చూపు అవుతున్నారు. వాళ్ళని అడిగించుకుంటున్నాము అంటే అది బ్రాహ్మణుడికి ఒక రకంగా నువ్వు అవహేళన చేసినట్లే ఉన్నట్లే అనమాట. కాబట్టి బ్రాహ్మణుని యొక్క చెయ్యి వజ్రం అంటారు. క్షత్రియుని యొక్క రథం వజ్రం. ఆయనకి రథమే కావాల్సింది. రథం ద్వారా యుద్ధం చేయాలి. వైశ్యునికి దానం కూడా ఉండాలి. ఎందుకంటే వైశ్యుడు లాభం సంపాదించినప్పుడు దానికి దానం చేస్తాడు. మనకు అందరూ ఉన్నారు ఇక్కడే ఉన్నారు. శూద్రునికి పని వజ్రం. అతను పని బాగా చేయాలి, నలుగురు మెచ్చుకునే విధంగా చేయాలి, నిలబడాలి. ఆ కార్యం చేయాలంటే నలుగురు ఉండాలి. అదే మీ కులాలు కాదు, అది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆ విధంగా శత్రువుని వజ్రభాగమైన రథానికి అంగాలు కాబట్టి అశ్వాలను చంపకూడదు. గంధర్వ దేశానికి చెందిన అశ్వం రథాంగాలైన అశ్వాలకు జన్మనిస్తుంది. అవి అశ్వజాతిలో సూర్యులుగా లెక్క. నేను కానుకగా చేస్తున్న ఈ గంధర్వ జాతికి చెందిన గుర్రాల రంగు మార్చుకోదగినవి. ఇవి రంగులు కూడా మార్చేస్తుంది అన్నారు. వేగాన్ని సవరించుకోగలిగినవి, వేగాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటాయట. అవి కోరుకున్న సమయంలో వచ్చి చేరగలుగుతాయి. కాబట్టి మీ కోరికలు పూర్తిగా తీరుస్తాయి. మీరు ఎక్కడ పోమంటే అక్కడ పోతాయి. ఎంత వేగంగా పోమంటే అంత వేగంగా పోతాయి. అదేవిధంగా మార్చుకుంటే రంగులు కూడా మార్చుకుంటాయి అన్నమాట. శత్రువులకి కనబడకుండా రంగులు మార్చుకుంటాయి అన్నమాట. అర్జునుడి గంధర్వుడా, నీకు ఇష్టపడియే కాక ప్రాణాలు రక్షించుకునియే విద్యను, ధనాన్ని, శాస్త్రాన్ని నాకు ఇవ్వదలుచుకున్నావు. కానీ నాకు అది ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. నువ్వేదో అన్నీ చెప్తున్నావు, నాకుండే విద్యనంతా ఇచ్చేస్తాను, నాకుండే గుర్రాలన్నీ ఇచ్చేస్తాను అవి అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నావు. ఇవ్వడం, తీసుకోవడం, రహస్యాలు చెప్పడం, రహస్యాలు అడగడం, భోజనం చేయడం, భోజనం పెట్టడం, ఈ 6 ప్రీతి లక్షణాలు. ఇవ్వడము, తీసుకోవడం, రహస్యాలు చెప్పడం, రహస్యాలు అడగడం, భోజనం చేయడం, భోజనం పెట్టడం మంచిదే. గంధర్వుడు ఇలా అన్నాడు, మహాత్ములతో చెలిమి ప్రీతిని పెంపొందించగలిగేది.
నాకు జీవితాన్ని ప్రసాదించినందువల్ల ఆనందించి నీకు ఈ విద్యను కానుకగా ఇస్తున్నాను. నా జీవితానికే గంధర్వుడుని నువ్వు శరణు కోరడం వల్ల నన్ను వదిలిపెట్టావు. అటు నేను ఆనందించి విద్యను కానుకగా ఇస్తున్నాను. నీ నుండి నేను ఉత్తమమైన ఈ ఆగ్నేయ ఆశ్రయాన్ని స్వీకరిస్తాను. నేను కూడా నీ ఆగ్నేయ ఆశ్రయం ఏదైతే ఉందో భరతశ్రేష్ఠ అర్జున, ఇది మన సౌభాగ్యానికి శాశ్వతంగా నిలుస్తుంది. నీ నుంచి నేను తీసుకుంటాను, నా నుంచి నువ్వు తీసుకో. మనమిద్దరూ స్నేహాన్ని నిలుపుకున్నాము. ఆ విధంగా అర్జునుడు ఇలా అన్నాడు, గంధర్వ, నువ్వు చెప్పినట్లే నేను ఆగ్నేయ అస్త్రాన్ని ఇచ్చి చక్షు విద్యను గ్రహిస్తాను. మన మైత్రి చిరకాలం కాగలదు. ఓహో, అట్లయితే పర్వాలేదు, తీసుకుంటా. నా ఆగ్నేయ అస్త్రాన్ని ఇచ్చి చక్షు విద్యను ఇస్తానంటే నేను తీసుకుంటా. నేను ఊరికే ఇస్తానంటే తీసుకోను. చూడండి ఎంత గొప్పది. ఒక వీరుడు అనేటువంటి వాడికి ఎట్లా లక్షణాలు ఉండాలా అనేటువంటిది. ఈ మైత్రి చిరకాలం కాగలదు. మిత్రమా చెప్పు, మీరంటే మానవులకు భయం ఎందుకు? మిత్రమా చెప్పు, మీరంటే మానవులకు భయం ఎందుకు అన్నాడు. గంధర్వ, మేమందరము వేదవేత్తులము, శత్రు సంహారం చేయగలము. అయినా రాత్రిపూట ప్రయాణించే సమయంలో గంధర్వులు మాపై ఆక్రమణ చేయడానికి కారణం ఏమిటో చెప్పు అన్నాడు. పాండుకుమారులారా, మీరు తేతాగ్నులను అర్చించడం లేదు, అనుదినము అగ్నికి ఆహుతులను ఇవ్వడం లేదు, కనీసం పురోహితుడైన మీ ముందు లేడు. ఆ కారణం వలన నేను మిమ్మల్ని ఆక్రమించగలిగినాను. మీరు కొన్ని నియమాలను పాటించాలి ఇక్కడ. ఆ నియమాలను పాటించకుండా ఉండడం వల్ల నేను ఇదైనాను. ధీమంతుల్లో శ్రేష్ఠుడా, అందువల్ల నేను మీ తేజస్సును వంశప్రతిష్టను ఎరిగి కూడా మీపై ఆక్రమణ చేయదలిచినాను. భరతశ్రేష్ఠ, 3 లోకాల్లో మిమ్మెరుగని వారెవరున్నారు? మీరు మీ గుణ సంపత్తితో ప్రకాశమైన విస్తృత యశస్సును పొంది ఉన్నారు. మేధావులైన యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, దానవులు కురువంశ యశస్సును విస్తృతంగా ప్రస్తావిస్తూ ఉంటారు. మీ వంశమే చాలా గొప్పది, చాలా గొప్పది. వీరుడా, నారదుడు మొదలగు దేవమునులు కూడా మీ పూర్వీకుల గుణాలను గానం చేస్తుంటే నేను వింటూ ఉండేటువంటి వాడిని. కురువంశం యొక్క గుణగణాలను వాళ్ళు గానం చేస్తుంటే నేను వింటూ ఉంటాను. సాగరాలు చుట్టుముట్టి ఉన్న ఈ సమస్త భూమండలంలో సంచరిస్తూ స్వయంగా నేను కూడా మీ కుల ప్రతిష్టను చూసి ఉన్నాను. మీ కుల ప్రతిష్ట ఎలాంటిది, ఎలాంటి వాళ్ళు అని చూసి ఉన్నాను. అర్జున, వేద విద్యలో, ధనుర్విద్యలో మీకు ఆచార్యుడైన త్రిలోకాలలో కీర్తి ప్రతిష్టలు గల ద్రోణుడు కూడా నాకు తెలుసు. మీకు విద్య నేర్పించినటువంటి ద్రోణుడు కూడా మాకు తెలుసు. కులశాస్త్రుల ధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు, పాండురాజును కూడా నేను ఎరుగుదును. వారు ఆరుగురు కురువంశాన్ని వర్ధింపజేస్తున్నారు. అర్జున, దేవమానవ శ్రేష్ఠులైన ఆ 6 మీ తండ్రులకు కూడా తెలుసు. సోదరులైన మీరందరూ దేవస్వరూపులు, మహాత్ములు, సమస్త శాస్త్రధారులు, శ్రేష్ఠులు, సూర్యులు, చక్కని బ్రహ్మచర్య దీక్ష కలిగినటువంటి వారు. అర్జున, మీ అంతఃకరణ, మనసు, బుద్ధి ఉత్తమమైనవి. అదంతా తెలిసి కూడా మీపై దురాక్రమణ చేశాను. నేను చాలా తప్పు చేశాను. శత్రువుని చాలా తక్కువగా అంచనా వేసి మీ మీద దాడి చేశాను. కురునందన, తన బాహుబల సంపదను నమ్ముకున్న ఏ మగవాడు స్త్రీల సమక్షంలో తాను తిరస్కరించబడ్డానికి సహించడు. కౌంతేయ, రాత్రివేళ మా బలం బాగా పెరుగుతుంది. ఆయన స్త్రీ సాన్నిధ్యం వలన నాలో క్రోధావేశం కలిగింది. స్త్రీ సాన్నిధ్యంలో ఉండడం వల్ల నాలో క్రోధావేశం, అంటే నా పక్కన కుమారులు ఉన్నారు. దానివల్ల నాకు క్రోధావేశం కలుగుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళ మధ్యలో ఆ విధంగా అవమానం పడితే వాళ్ళు సహించరు అనమాట. తపస్వి వంశవర్ధన అర్జున, అటువంటి నన్ను నువ్వు యుద్ధంలో ఓడించావు. ఎలా సాధించగలుగుతావో కూడా చెప్తా విను. ఆ బ్రహ్మచర్యం శ్రేష్ఠ ధర్మం, అది కూడా నీ ఉందన్నది. ఆ కారణం వల్ల యుద్ధంలో నన్ను ఓడించగలిగినాను. కామ ప్రవృత్తి గల ఏ శత్రుడైనా రాత్రివేళ యుద్ధం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అతను ప్రాణాలతో బయటపడలేడు. అర్జున, కామ ప్రవృత్తి కలిగినటువంటి క్షత్రియుడు బ్రాహ్మణ్ణు ముందుంచుకొని యుద్ధం చేస్తే రాక్షసులన్నింటినీ కూడా జయించగలడు. అది పురోహితుల వల్ల సంక్రమించే శక్తి, తపస్య. కాబట్టి మానవులు ఈ లోకంలో ఏ మంచి పనినైనా చేయదలిస్తే నిహతాత్ములైన పురోహితులను ఆ పనికి నియోగించాలి. అంటే పురోహితులను అడిగి చేయాలి. మంచి పనులను పురోహితులను అడిగి చేయాలి. రాజులు పురోహితుల వేదాంగాలపై ఆసక్తి గలవారు, శుద్ధవర్తనులు, సత్యవాదులు, ధర్మస్వరూపులు. అంటే ఎలాంటి వాళ్ళు ఉండాలా? వేదాంగాల్లో ఆసక్తి కలిగిన వారు ఉండాలా, శుద్ధవర్తనులుగా ఉండాలా, సత్యవాదులుగా ఉండాలా, ధర్మస్వరూపులుగా ఉండాలా, జితేంద్రియులుగా ఉండాలా. వాళ్ళు బ్రాహ్మణులు అంటారు.
ఆ ధర్మవేత్త వాగ్ని శీలవంతుడు పరిశుద్ధుడు అయినటువంటి పురోహితుడు నియమించుకొని కొనిన రాజులకు ముందు జయము, ఆ తర్వాత స్వర్గం అనేటువంటిది లభిస్తుంది. అప్రాప్తమైన దాన్ని పొందాలంటే లభించిన దాన్ని రక్షించుకోవాలన్నా రాజు గుణవంతుడైనటువంటి పురోహితుడిని ఏర్పాటు చేసుకోవాలి. సాగరాంబన అయినటువంటి సమస్త భూలోకం మీద అధికారాన్ని, తనకు ఐశ్వర్యాన్ని కోరుకునే రాజు పురోహితుడిని ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. పురోహితుడు అంటే మనకు హితాన్ని బోధించేటువంటి వాడు. తపస్య ఏ రాజైనా పురోహిత సహకారం లేక పురోహితుడు అంటే పురానికి హితం చేకూర్చేవాడు. తపస్య ఏ రాజైనా పురోహిత సహకారం లేకుండా తన బలంతో వంశ ప్రతిష్ఠతో ఇహలోకంలో గెలవలేడు. ఇహలోకంలో అంటే పరలోకంలో గెలవలేడు. కాబట్టి కురువర్ధన ఈ విషయంపై గ్రహించు. బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చిన రాజే చిరకాలము రాజ్యపాలన చేయగలుగుతాడు అని చెప్పేసి అనేకమైనటువంటి నియమాలను చెప్పి, బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని చెప్పి, అందరి వైశ్య వాళ్ళందరికీ వాళ్ళ యొక్క చేయులు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఆ విధంగా అనేక ధర్మాలను చెప్పి అర్జున్ నుంచి అగ్నేయాస్త్రాన్ని పొంది అతని నుంచి వచ్చినటువంటి విద్యను అతను సంక్రమింపజేసుకున్నాడు. తపతిని చూసి సంవరణుడు మోహించుట, ఇది కొత్తది ఉన్నట్టుంది. తపతిని చూసి సంవరణుడు మోహించుట. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంత ప్రస్తర్యం చమేత దేవ నారాయణ గోవింద గోవింద.